అయిన దాన్ని అవన దాన్ని అన్నింటిని కూడా చెడు ప్రచారాలు చేసే పార్టీ మన అపోజిషన్ పార్టీ. జగన్మోహన్ రెడ్డి పార్టీయే ఒక అవినీతి మీద పెట్టిన పార్టీ అనమాట. అందుకని అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని కూడా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే నిన్న మొన్నట్లో మీరు చూస్తూ ఉన్నారు, కల్తీ నెయ్యి కాదు, అది నూనెలో నెయ్యి కలిపారు, నెయ్యి వాళ్ళది. అదేవిధంగా కొంత కల్తీ చేయటం, అవినీతి చేయటం, లాస్ట్కి తిరుపతికి ఒక పద్ధతి ఉంది. ఒక మనిషి వెళ్ళేటప్పుడు డిక్లరేషన్ ఇవ్వాల్సిన పద్ధతి ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో తిరుపతిలో అదొక సాంప్రదాయం ఉంది. అలాంటి సాంప్రదాయాన్ని, గౌరవాన్ని తొంగలోకి పార్టీ అట్లాంటి పార్టీ అనమాట. అందుకనే ప్రజలు ఒక 5 సంవత్సరాలు ఒక్కసారి ఓటేయమని అడిగితే ఒక్కసారి ఓటేస్తే 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడమే కాకుండా మనకి వాళ్ళ రాజధాని లేకుండా చేశారు. మీ ప్రాంతం, చుట్టుపక్కల ప్రాంతంలో పోలవరం 70% పూర్తయిన పోలవరాన్ని 1% కూడా 5 సంవత్సరాల అవకాశం 1% కూడా కట్టల. ఇవాళ మనం మళ్ళీ మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం మళ్ళీ ఏ విధంగా పనులు జరుగుతున్నాయి మీ అందరికి తెలియదు కాదు. ఇట్లాంటి అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ మనం ఇచ్చిన హామీలు, పెన్షన్స్ కానీ, లేకపోతే మహిళలకి ఉచిత బస్సు కానీ, గ్యాస్ సిలిండర్ కానీ, పిల్లలు చదువుకోవడానికి కానీ, రైతాంగాన్ని డబ్బులు ఇవ్వడం కానీ, ఇట్లాంటి కార్యక్రమాలు అన్నీ కూడా చేసుకుంటూ వెళ్తున్నాం. ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి. తప్పకుండా ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఇవన్నీ ఏదైతే ప్రజలకు అవసరం ఉందో ఆ కార్యక్రమాలు అన్నీ కూడా చేసుకుంటూ వెళ్ళిందని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఇవాళ ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించిన అందరూ కూడా మరొకసారి పేరు పేరున నా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.